Matthew 19. Listen to this. He's talking about marriage in verse 3. A man shall leave his father and mother and be joined to his wife. This is Jesus speaking. The two shall become one flesh. What therefore God has joined together, let no man separate. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పెను. కాబట్టి వారికరును ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. What God has joined together, let no one separate. Who joined you together? Almighty God. మీ ఇద్దరిని జతపరిచింది ఎవరు? సర్వశక్తుడైన దేవుడు. It doesn't matter even if you were non-Christians and you got married in a temple. నీవు క్రైస్తవేతరుడు అయినా, నీవు గుళ్ళో పెళ్లి చేసుకున్నా సరే. Do you believe a husband and wife who are married in a temple or a mosque have been joined by God? గుళ్ళోనో మసీదులోనో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు వాళ్ళిద్దరిని దేవుడే జతపరిచాడని మీరు నమ్ముతున్నారా? I believe it. నేను నమ్ముతున్నాను. Do you believe God recognizes that marriage which was conducted in a court or in a temple or a mosque? కోర్టులోనో గుళ్ళోనో మసీదులోనో పెళ్లి చేసుకున్న వాళ్ళని దేవుడు ధృవీకరిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? Yes, because marriage is not for Christians. అవును, దేవుడు దాన్ని ధృవీకరిస్తున్నాడు. పెళ్లి అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, Marriage is for human beings. పెళ్లి అనేది మనుషుల కోసం. Adam was not a Christian. ఆదాము క్రైస్తవుడేం కాదు. Adam was a human being. It was for a human being that God gave a wife. ఆదాము ఒక మానవుడు కాబట్టి మానవునికి దేవుడు భార్యనిచ్చాడు. Because if you say that that marriage conducted in a mosque is not a valid marriage, ఒకవేళ మసీదులో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ వివాహానికి గుర్తింపు లేదని మీరు అనుకుంటే, then that woman is unmarried. You can go and marry her. మరి మీరు అలా చేసుకుంటారా? You'd get into trouble with the law of the land. ఆ విధంగా మీరు చేసినట్లయితే ఇక్కడ దేశంలోని చట్టంతో మీకు సమస్య వస్తుంది. She is married. God recognizes it. ఆమెకి వివాహం జరిగింది, దేవుడు దాన్ని గుర్తిస్తున్నాడు. Because marriage was meant for human beings. ఎందుకంటే వివాహం అనేది మనుషుల కోసం. And so what God has joined together, it doesn't matter. You say, well, I didn't pray and seek God's will. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని వేరు చేయకూడదు. కానీ నువ్వు అనొచ్చు, నేను దేవుని చిత్తాన్ని సరిగా చూడలేదు, చేసుకున్నాను Before I got married. It doesn't make a difference. You think those people who got married, all the non-Christians who get married seek God's will? They don't. Some of them don't even believe in God. క్రైస్తవేతరులు పెళ్లి చేసుకున్న వాళ్ళు దేవుని చిత్తం ప్రకారం వాళ్ళు చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా? అందులో కొంతమంది అసలు దేవుడు నమ్మరు. But God accepts the fact that once a man and wife come together, they become one flesh. They are married in God's eyes. God has joined them, and nobody should separate them. కాబట్టి ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకొని జతపరచబడినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. కాబట్టి దాన్ని ఎవరు కూడా వేరుపరచకూడదు. And so now you see they are the two have become one. And look at this wonderful word. I wish you would remember this all your life. Just this little expression. కాబట్టి వారిద్దరు ఏక శరీరం అయ్యారు. ఈ అద్భుతమైన మాటను మీరు ఒకసారి చూడండి. మీ జీవితాంతం మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. In verse 6, they are no longer two, but one. 6వ వచనము, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. They are no longer two, but one. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. That's the word of God. అది దేవుని మాట. And then he says, therefore nobody should separate them. ఆ తర్వాత ఆయన చెప్పారు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. And so if the devil tries to separate you, by separate I don't mean divorce. Divorce is sort of the last stage where the marriage is dead. ఇక్కడ వేరుపరచటం అంటే విడాకులు ఇవ్వటం అని కాదు. విడాకులు ఇవ్వటం అంటే అది ఎంతో దూరంలో ఉంది. ఇంకా అదేంటంటే ఇంకా మృతంతో సమానం. But long before that, when the devil's trying to separate you by you don't talk to each other for a few days, or you don't talk to each other for a few hours, or you don't talk to each other for 1 minute because you're angry. కాబట్టి దానికంటే ముందు కొన్ని రోజులు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండొచ్చు, కొన్ని గంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండొచ్చు, ఒక నిమిషమైనా సరే మీరు కోపం పెట్టుకున్నారు కాబట్టి ఒక నిమిషం మాట్లాడుకోపోయినా సరే. Separation has come. May not be divorce yet. ఆ వేరుపరచబట్టం అనేది వచ్చేసింది, మీరు ఇంకా విడాకులు తీసుకోలేదు. But there is a separation. If you're so angry with your partner that you won't talk to that person for the next 30 seconds, I tell you, separation has already come. నీ జీవిత భాగస్వామి మీద నువ్వు ఎంతో కోపం పెట్టుకొని కనీసం 30 సెకండ్లు మీరు దాని కారణాన్ని బట్టి మాట్లాడుకున్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే వేరుపరచటం అనేది ప్రారంభమైంది. May not be divorce, but it's the first step towards it. అది విడాకులు ఉండకపోవచ్చు, కానీ విడాకులకి మొట్టమొదటి అడిగే అది.
If there's ever in a time in my life that I get so upset with my wife that I won't talk to her for the next 15 seconds, నా భార్య మీద నాకెంతో కోపం వచ్చి నేను కనీసం 15 సెకండ్లు నా భార్యతో మాట్లాడకపోయినా సరే the devil's already come between us. అప్పటికి అపవాది మా ఇద్దరి మధ్యకు వచ్చేసాడు. Do you recognize that? దాన్ని మీరు గుర్తిస్తున్నారా? Or do you say, well, it's not such a long time. I mean, I just didn't got a bit upset for 5 minutes. లేకపోతే ఇదేం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, 5 నిమిషాలే కదా నేను ఈ విధంగా కోపం పెట్టుకున్నానని మీరు అనుకుంటే, You didn't get upset for 5 minutes, brother. The devil brought a division between you. సహోదరుడా, నువ్వేదో ఒక 5 నిమిషాలు అప్సెట్ అవటం మాత్రం కాదు, కానీ అపవాది మీ ఇద్దరిని వేరుపరిచాడు. Call it what you like. He took a scissors and cut something. He didn't cut the whole thing, but there is a cut there. నువ్వేమైనా అనుకో కానీ అపవాది కత్తెర తీసుకొని కత్తిరించాడు. మొత్తాన్ని ఆయన ఏం చీల్చలేదు కానీ కత్తిరించాడు. And you got to stitch it up. కానీ దాన్ని కుట్టుకోవాలి నువ్వు. You can keep on stitching it up. You can keep on having cuts and keep on having stitch it up, but your shirt will be full of stitches after a while. నువ్వు కత్తిరించబడుతూ ఉండి కుట్టుకుంటా ఆ విధంగా ఉన్నట్లయితే కొంతకాలానికి ఏమవుతుందంటే నీ చొక్కా మొత్తం కూడా ఆ విధంగా అతుకులమయమై ఉంటుంది. Why not avoid that? ఎందుకు దాన్ని నువ్వు తొలగించుకోకూడదు? Why not recognize the Lord says you two are not two, you are one. ప్రభు చెప్పేది మీరు ఎందుకు వినకూడదు? మీరిద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు. And if you keep on thinking that the fault is with your wife, you're just following in Adam's footsteps. నీవు ఎప్పుడు కూడా నీ భార్యదే తప్పు అని నిందిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఆదాము యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నావు. నీవిచ్చిన ఈ స్త్రీ, This woman, she's the cause of the problem, God. దేవా, ఈ సమస్యకు ఏమే కారణం? And don't forget, you gave her to me. So part of the problem is with you as well. మర్చిపోవద్దు, ఆమెను ఇచ్చింది నువ్వే. ఈ సమస్యకి నువ్వు కూడా కారణమే. Why in the world did God give me such a wife? దేవుడు ఎందుకు మరి ఇలాంటి భార్యను నాకు ఇచ్చాడు? Do you know there are Christian husbands who go around saying that? I can prophesy they'll never have a good marriage because they glorify the devil every single day. ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న భర్తలు కూడా అనేక మంది ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. తెలుసా మీకు? నేను ప్రవచిస్తున్నాను, ఆ విధంగా చెప్పుకుండే వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా సంతోషకరమైన కుటుంబ జీవితం ఉండదు. You glorify the devil. This is too big a problem. ఇది ఎంతో పెద్ద సమస్య అని నువ్వు అపవాదిని మహిమపరుస్తున్నావు. My wife is so bad, even Almighty God cannot change her. నా భార్య ఎంత చెడ్డగా ఉందంటే సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా మార్చలేడని నువ్వు చెప్తున్నావు. That's exactly like the Israelites said on the borders of Canaan. Oh, these giants are so big, even Almighty God, we cannot get rid of them. ఇది ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలు కానాను సరిహద్దుల్లోకి వెళ్ళి ఇక్కడ ఆజానుబాహులు ఉన్నారు, సర్వశక్తివంతుడైన దేవుడు కూడా వీరిని జయించలేడు అని చెప్పినట్లుగా. Well, you say that. None of them entered the promised land and neither will you. వాళ్ళు అలా చెప్పినందుకే ఒక్కరు కూడా వాళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు, నీవు కూడా ప్రవేశించవు. Not because God couldn't do it, దేవుడు చేయలేడని కాదు, but because you feel that the problem is bigger than God. కానీ నువ్వేం చెప్తున్నావంటే దేవుని కంటే కూడా నీ సమస్య పెద్దదని చెప్తున్నావు. So the most important aspect of faith is, I don't care what your problem is, you must believe that God is bigger than the problem. విశ్వాసం అంటే ఏంటంటే నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ దేవుడు నీ సమస్య కంటే పెద్దవాడు అని నువ్వు నమ్మటం. The whole Bible teaches that, whether it's lack of wine in Cana, బైబిల్ అంతా కూడా చెప్పేది ఇదే. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినా, or big giants లేక ఆజానుబాహులున్నా, in Canaan, same thing. కానాన్లో ఆజానుబాహులున్నా కూడా ఇదే. God is bigger than the problem. దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు. I don't care what it is. అదేదైనా సరే. And we are in the new covenant where we can have faith. I don't consider myself and my wife as two, we are one. మనం కొత్త నిబంధనలో కూడా ఉన్నాం కాబట్టి మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నేను నా భార్య కూడా మేము ఇద్దరం అనుకోం కానీ ఏక శరీరంగా ఉన్నాం. And anything that tries to come to separate me even for 5 seconds, that's the devil. That's not God. 5 సెకండ్లు మధ్యలో ఎవరైనా వచ్చి విభజించినట్లయితే అది అపవాదే కానీ దేవుడు కాదు. Anything. I don't care what it is. అది ఏదైనా సరే నేనేం పట్టించుకోను. It could be just a little misunderstanding. Sometimes there's a little division in the mind. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు అపార్థం చేసుకుంటాము. అది మన మనసుల్లో అయినా ఆ విభజన అనేది వస్తుంది. Then think of the devil come with a pair of scissors. He's already snipped up something in your mind. A little misunderstanding. అప్పుడు ఈ విధంగా అనుకో, సైతాను ఆ కత్తిరి తీసుకొని కత్తిరించడానికి వస్తున్నాడు, నీ మనసులో అపార్థాన్ని కలుగు చేస్తున్నాడు. A lot of problems between husbands and wives are due to misunderstanding in communication. చాలా సార్లు, అనేక సార్లు భార్యాభర్తల మధ్యలో ఈ అపార్థాలు ఎందుకు వస్తాయంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునే విషయంలో వస్తాయి. Because we are fallen creatures. We're not perfect. Our understanding is not perfect. ఎందుకంటే మనం పడిపోయిన వాళ్ళము, మనకు సంగతులు సరిగా అర్థం కావు. You may say something with one particular meaning, and maybe your wife is
or your husband is under some pressure at that time because of work or something else, or she's thinking about something else. మనం ఏదో ఒకటి అనుకొని ఒక అర్థంతో చెప్తాము. నీ భార్య కానీ భర్త కానీ ఏదైనా ఒత్తిడిలో ఉండొచ్చు, ఏదో పని విషయంలోనో మరొక దాన్ని బట్టి ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు. And hears you and doesn't hear the spirit in which you have said it. ఆ మాటలు విని నువ్వు ఏ ఆత్మతో ఏ ఉద్దేశంతో చెప్పావో ఆ విధంగా వినరు వాళ్ళు. Hears the words and interprets it in another way. ఒక అర్థంతో నువ్వు చెప్పిన మాటలను వాళ్ళు వేరే అర్థంతో అర్థం చేసుకుంటారు. Husband and wife. భార్య అయినా భర్త అయినా. Which marriage has not experienced that? ఏ వివాహంలో ఈ అనుభవం లేదో చెప్పండి. I say, if you say you haven't experienced that in your marriage, I'll tell you to your face, you're a liar. నీ వివాహంలో ఒకసారి కూడా ఇలా జరగలేదు అని నువ్వు నాకు చెప్పినట్లయితే నీ ముఖం మీద నేను చెప్తాను నువ్వు అబద్ధికుడివి. Now the question is, how do you handle that? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలి? The devil's bringing a misunderstanding about something my husband said or my wife said. నా భార్యో భర్తో చెప్పిన దాన్ని బట్టి అపవాది ఇప్పుడు అపార్థాన్ని కలుగజేశాడు. If you're a wise person, you'd say, hey, we're not supposed to be two, we're supposed to be one. నువ్వు ఒకవేళ జ్ఞానవంతుడు అయినట్లయితే మన ఇద్దరం కాదు ఏక శరీరమై ఉన్నాం. I'm not going to listen to the devil. నేను అపవాది యొక్క మాటలు విన్ను. Maybe I need to talk to my partner and clarify, hey, maybe I didn't understand something here. బహుశా నా జీవిత భాగస్వామితో నేను మాట్లాడి సరి చేసుకుంటాను. నేను మాట్లాడినప్పుడు దాని అర్థం ఇది, ఈ విధంగా నేను అర్థం చేసుకున్నానని చెప్తాను. What exactly? I just want to understand you better. కాబట్టి నీవు చెప్పింది నేను ఇంకా సరిగా అర్థం చేసుకుంటాను అని చెప్పాలి. It's clear. Instead of that, you can keep it in your mind, let it fester and become like pus. అప్పుడు అది పరిష్కారం జరుగుతుంది. లేనట్లయితే నీ మనసులోనే ఉంచుకొని అది కుళ్ళిపోతూ ఉండి చీము కూడా వస్తుంది. Destroying your marriage. Who did that? You. నీ వివాహాన్ని అది పాడు చేస్తుంది. ఎవరు చేశారు ఆ విధంగా? నువ్వే. You just cooperated with the devil నువ్వు సాతానుతో సహకరించావు. in allowing it to fester in your mind. నీ మనసులో అది కుళ్ళిపోయేటట్లు. Remember, my dear brothers and sisters, in marriage your battle is not with your wife or husband, it is with Satan. నా ప్రియ సహోదరులారా దీన్ని గుర్తుంచుకోండి. నీ వివాహ జీవితంలో నువ్వు పోరాడేది నీ భర్తతోనో భార్యతోనో కాదు, అపవాదితో. If only Adam and Eve had recognized, no, it's not my wife, it's Satan. ఒకవేళ ఆదాము హవ్వ దాన్ని గుర్తించి ఉన్నట్లయితే ఇది అపవాది నుంచి వచ్చింది అని. Instead of pointing at his wife, he should have pointed at the devil and say, that's the one. అప్పుడు ఆదాము తన భార్య వైపు వేలెత్తి చూపించే దానికి బదులుగా అపవాది వైపు చూపించేవాడు. But he pointed at his wife. కానీ తన భార్య వైపు వేలెత్తి చూపించాడు. So let's stop pointing our fingers at each other. కాబట్టి మనం ఒకరి వైపు ఒకరు వేలెత్తి చూపించడం మానేద్దాం. There's a great verse in the Old Testament which I love about how your marriage can be like a watered garden. Isaiah 58. పాత నిబంధనలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఇది నాకు ఎంతో ఇష్టము. మీ వివాహం ఎలా ఉండబోతుందో ఇక్కడ ఉంది. నీరు కట్టిన తోట వలె ఉంటుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. Imagine if your life is like Eden. మీ వివాహం అనేది ఏదైనా తోట వలె ఉన్నట్లు ఒకసారి ఊహించుకున్నట్లయితే It's a picture of a beautiful marriage. అది అద్భుతమైన వివాహానికి సాదృశ్యంగా ఉంది. And it says in Isaiah in chapter 58 about this watered garden. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తాం నీరు కట్టిన తోట వలె ఉంటుందని. In verse 11, you'll be like a watered garden. Think of that as your marriage, like a watered garden. 11వ వచనము, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు. ఒకసారి మీరు ఈ విధంగా చూసినట్లయితే మీ వివాహము నీరు కట్టిన తోట వలె ఉంటే your marriage will be like a spring of water whose waters do not fail. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండెదవు. How does it happen? ఇది ఎలా జరిగింది? Because in the midst of your problem, verse 9, you call upon the Lord and the Lord answers. You cry and immediately he says, here I am. ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే మీ సమస్య మధ్యలో మీరు ఉన్నప్పుడు అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. And you stop pointing the finger at each other. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. That's what it says there. Do you read it? అదే ఇక్కడ చెప్పబడింది, చదివారు మీరు? When you call upon the Lord, stop pointing your finger at each other. కాబట్టి మీరు దేవుణ్ణి పిలవాలి అంటే దానికంటే ముందు ఏం చేయాలంటే మీరు ఒకరి వైపు ఒకరు వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి. Then your life will be like a... అప్పుడు మీ జీవితం అనేది నీరు కట్టిన తోట వలె ఉంటుంది. Don't pray to God if you're pointing your finger at your husband and wife and say, Lord, change my wife or change my husband. నీ భార్య వైపు నీ భర్త వైపు వేలెత్తి చూపించి నా భర్తను మార్చు నా భార్యను మార్చు అని నీవు ఆ విధంగా ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేయొద్దు. He's not going to listen to you first of all.
and nothing will happen. మొట్టమొదటిగా దేవుడు నీ ప్రార్థన వినడు, నీకేమీ జరగదు కూడా. Servants had gone and complained, saying, the manager at Cana, he should have thought about how many people are coming and arranged for more wine. కానాలో ఉన్న ఆ సేవకులు వెళ్ళి ఆ మేనేజర్ సరిగా చూసుకోవాలి కదా, ఎంతమంది వస్తున్నారు, ఎంత ఉండాలని తెలియాలి కదా అని చెప్పినట్లయితే, They didn't point the finger at anybody. They just did what Jesus told them to do. Filled up the water pots. That was wine. Better wine than they ever had. వాళ్ళేమి ఎవరి వైపు వెళ్ళెత్తి చూపించలేదు, కానీ యేసుప్రభు ఏం చెప్తే అది చేశారు. వాళ్ళు వెళ్ళి నీళ్లతో నింపారు, కాబట్టి అంతకు ముందు ద్రాక్షరసం కంటే కూడా మధురమైంది వాళ్ళకి లభించింది. God can solve every problem. దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలడు. You know, one of the first problems that come in marriage is exactly what Jesus said here. వివాహంలో వచ్చిన మొట్టమొదటి సమస్య ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా, For this cause shall a man leave his father and mother. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి. I find in India that is almost the number one cause of problems. భారతదేశంలో నేను కనుగొన్నది ఏంటంటే వివాహంలో జరిగే సమస్యలకి మొట్టమొదటి కారణం ఏంటంటే, that man and woman, they are more attached to their parents than to each other. పురుషుడు స్త్రీ కూడా వారిద్దరూ ఒకరితో ఒకరి కంటే కూడా ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులతోనే హత్తుకొని ఉంటారు. They are not one with each other, they are one with their old daddy and mommy. వారిద్దరూ ఏక శరీరమై ఉండరు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతోనే వాళ్ళు కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటారు. And daddy and mommy also shed their tears and try to make that attachment very close. మమ్మీ డాడీలు కూడా కన్నీళ్లు కారుస్తూ వాళ్ళు ఇంకా దగ్గరగా ఉండాలని చూస్తూ ఉంటారు. Why in the world did an almighty God say a man must leave his father and mother and cleave to his wife? సర్వశక్తిమంతుడైన దేవుడు పురుషునితో ఎందుకు ఈ విధంగా చెప్పాడు, నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను హత్తుకోవాలని? Yeah, you have to do that. If you don't do it, if there's no leaving or the leaving is improper, the cleaving will also be improper. నీవు సరిగా విడిచిపెట్టినట్లయితే ఆ హత్తుకోవటం కూడా సరిగా ఉండదు. Leave and cleave. That's what he says here. విడిచిపెట్టాలి, హత్తుకోవాలి, అదే ఇక్కడ చెప్పబడింది. In Matthew 19, you leave and you cleave. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అదే చెప్పబడింది, నీవు విడిచిపెట్టాలి, హత్తుకోవాలి. That's the first commandment in the Bible. బైబిల్లో ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ అది. Did you know that? The very first commandment in the Bible. మీకు తెలుసా అది? బైబిల్లో ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, The only commandment given before sin came. It's at the end of Genesis 2. పాపము ప్రవేశించక మునుపు ఇవ్వబడిన ఒకే ఒక ఆజ్ఞ ఆదికాండం 2వ అధ్యాయంలో, which says a man must leave his father and mother and cleave to his wife. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి. Do you think that was given for Adam? అది ఆదాం కోసం ఇవ్వబడిందని మీరు అనుకుంటున్నారా? What do you say? Yes or no? అవునా కాదా చెప్పండి. All great Bible scholars, don't you know the answer? ఇక్కడ బైబిల్ స్కాలర్స్ అనేక మంది ఉన్నారు, మీకు తెలుసా జవాబు? Adam didn't have a father and mother. Why should God tell him to leave his father and mother? ఆదాముకి తల్లిదండ్రులే లేరు, మరి ఆదాముని తన తల్లిదండ్రులను విడిచిపెట్టమని ఎందుకు చెప్పాడు దేవుడు? He never had a father and mother. ఆదాముకి తల్లి లేరు, తండ్రి లేరు. It was written for us. మన కోసం రాయబడిన ఆజ్ఞ అది. That in marriage a man must leave his father and mother and cleave to his wife. Then only there'll be, if the leaving is proper, the cleaving will be proper. వివాహంలో భర్త తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి. కాబట్టి ఆ విడిచిపెట్టడం సరిగా ఉన్నప్పుడే హత్తుకోవటం కూడా సరిగా ఉంటుంది. Now, the leaving has to be emotional. విడిచిపెట్టడం అంటే మన భావోద్వేగాల్లో విడిచిపెట్టాలి. It's not always possible physically. భౌతికంగా అనేక సార్లు ఆ విధంగా విడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు. I know very poor families in the villages in India who sometimes cannot afford to move into a separate house. If they can, it's good, but sometimes they can't. భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో చూసినట్లయితే ఎన్నో పేద కుటుంబాలు ఉంటాయి. వారికి వివాహం జరిగిన తర్వాత అనేక సార్లు వాళ్ళు వేరే ఇంట్లో ఉండటానికి కూడా వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. వాళ్ళు ఉండగలిగితే మంచిదే, కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. What is good? Does God care only for rich people who can afford to rent a separate house? That's not the God I believe in. ఒక ప్రత్యేకమైన ఇంట్లో అద్దెకి తీసుకొని ఉండే వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడా? లేదు. There are a lot of people who live in a separate house, who live 1,000 miles away from their parents, and the father and mother are pulling the strings even from 1,000 miles. కొన్ని వేల మైళ్ళ దూరంలో కూడా ప్రత్యేకంగా ఉండే వాళ్ళని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వేల కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడి నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. That's not leaving. విడిచిపెట్టడం అంటే అది కాదు. And another family may be living in the same house due to poverty, as their parents and the father and mother are not able to pull any strings there. పేదరికాన్ని బట్టి ఇంకో కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళేమి అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయరు. My wife and I were very poor when we got married. మాకు వివాహం జరిగినప్పుడు నేను నా భార్య కూడా ఎంతో పేదవాళ్ళంగా ఉన్నాం. Believe it or not, we could not afford to rent a house. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, కానీ
మేము ప్రత్యేకంగా ఒక ఇంటిని అద్దెకి తీసుకునే స్తోమత కూడా మాకు లేదు అప్పుడు. It's true. నిజం ఇది. We had to live in one room of our parents' house, మా తల్లిదండ్రుల ఇంట్లో ఒక గదిలో మేము ఉండాల్సొచ్చింది. but I did not let them pull the strings. అయినా కానీ వాళ్ళు మమ్మల్ని ఏదో కంట్రోల్ చేసేటట్లు నేను అనుమతించలేదు. I left them. నేను వాళ్ళని విడిచిపెట్టాను. And I know from experience, you can live in the same house and not allow your parents to pull strings. కాబట్టి అనుభవంతో నేను చెప్పగలను, మీరు ఒకే ఇంట్లో అయినా ఉండొచ్చు కానీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరు ఉండొచ్చు. And I know from what I've heard from many other people, parents can live 10,000 miles away and pull the strings. కానీ అనేక మంది అనుభవాల ద్వారా నేను విన్నది ఏంటంటే తల్లిదండ్రులు 10,000 మైళ్ళ దూరంలో ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయొచ్చు. There must be an emotional detachment. It's not that you don't care for them. భావోద్వేగం పరంగా అటువంటి విడిచిపెట్టడం అనేది ఉండాలి. అంటే వాళ్ళని మనం పట్టించుకోమని కాదు. The greatest example is Jesus. ఇక్కడ గొప్ప మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. Jesus didn't get married to a woman. యేసు ప్రభువారికి ఏ స్త్రీతో కూడా వివాహం జరగలేదు. But there was a day in his life, at the age of 30, the father said, "Come out of your home. Now you're married to me." కానీ ఆయనకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీవు ఉంటున్న ఇంట్లో నుంచి బయటికి రా, నన్ను వివాహం చేసుకోమని చెప్పాడు. He was married to his father. తన తండ్రితో ఆయన వివాహం చేసుకున్నాడు. And it says in Matthew 4 that he shifted his house from Nazareth to Capernaum. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము ఆయన ఇంటిని నజరేతు నుండి కపెర్నహూముకు ఆయన మార్చుకున్నారు. Well, that's because he would have so many visitors coming and he didn't want to trouble his brothers and sisters and mother. He lived separately. ఎందుకంటే ఆయన దర్శించడానికి అనేక మంది వచ్చేవాళ్ళు కాబట్టి తన తల్లిని కానీ తన సహోదరులను కానీ ఆయన ఇబ్బంది పెట్టకూడదని ఆయన ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చారు. And the very next thing you read is the marriage at Cana, where Mary, why did she go to Jesus? Jesus had never done a miracle till that day. వెంటనే మనం చూస్తాము కానా వివాహం జరుగుతున్నప్పుడు మరియా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అప్పటిదాకా ఆయన ఎటువంటి అద్భుతం కూడా చేయలేదు, ఆమె చూడలేదు. Have you ever thought why she went to Jesus and said they don't have any wine? ఎప్పుడైనా మీరు ఈ విధంగా ఆలోచించారా? మరియా యేసు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయిందని ఎందుకు చెప్పిందో? Because she had seen through 30 years, not miracles. She had never seen one miracle. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఆమె చూస్తూ వచ్చింది. అద్భుతాలు కాదు, ఆయన అద్భుతాలు చేయలేదు అప్పటికి. But she had seen this amazing son of hers who was so resourceful, not miraculous, so resourceful that almost any problem in the home, he would be able to find some way of solving it. కాబట్టి తన అద్భుతమైన కుమారునిలో ఆమె ఏమి చూసిందంటే ఆయన ఏం అద్భుతాలు చేయలేదు కానీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా కానీ ఆయన పరిష్కరించడానికి ఆయన దగ్గర సదుపాయాలు ఉండేవి, లేకపోతే ఆయన పరిష్కరించేవాడు. And she had watched that for 30 years and said, I think in this house there's only one person whom I can go to find a solution to this problem. That's my son. కాబట్టి 30 సంవత్సరాలు ఆమె చూస్తూ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు నేను ఒక్కరి దగ్గరికి వెళ్ళగలను, నా కుమారుని దగ్గరికని ఆమె అనుకుంది. And can you imagine the shock she gets when he turns around and says, "Woman, what have I got to do with you?" కానీ అమ్మా నాతో నీకేమి పని అని ఆయన అన్నప్పుడు ఆమె ఎంత షాక్కు గురై ఉంటుందో ఊహించండి. Wow. Is this the same boy I've watched for 30 years who always said, "Mommy, sure, I'll do it right now, Mom." ఏంటి 30 సంవత్సరాలు అమ్మా నేను చేస్తాను అని చెప్పిన వ్యక్తేనా ఆయన? Woman, what have I got to do with you? She got the shock of her life. అమ్మా నాతో నీకేం పని అని చెప్పినప్పుడు ఆమె ఎంతో షాక్కు గురైంది. Jesus was leaving his earthly mother, యేసుక్రీస్తు ప్రభువారు తన భూ సంబంధమైన తల్లిని అక్కడ విడిచిపెడుతున్నాడు, saying, "I'm not your old son anymore. I moved into another realm." That's what every man needs to say. నేను నీ దగ్గర పెరిగిన కుమారుని కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు వేరే దానికి వెళ్తూ ఉన్నాను అని ప్రతి కుమారుడు తల్లితో చెప్పాలి. ఈ విధంగా You don't have to call your mother woman, but you got to have that same spirit where you మీ తల్లిని మీరు స్త్రీ నాతో నీకేం పని అనాల్సిన అవసరం లేదు, కానీ అటువంటి ఆత్మతో ఉండాలి. are detached. Call her by the most loving name you like, but say, I'm attached to somebody else. కాబట్టి ఎంతో ప్రేమతో మీరు చెప్పొచ్చు, నేను ఇప్పుడు వేరే వాళ్ళని హత్తుకుంటున్నాను, Because I want to obey God's word. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి నేను విధేయత చూపించాలి. And they will shed their tears. Oh, this son of mine, we brought him up for 25 years, 28 years, and now this some woman comes up from nowhere and he's going after her. వాళ్ళు కన్నీళ్లు కారవచ్చు, ఏడవచ్చు, నేను 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు కష్టపడి మేము పెంచితే ఇంకొక ఆవిడ వచ్చింది, ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఆయన వెళ్తున్నాడు అని వాళ్ళు ఏడవచ్చు. Let them say what they like. వాళ్ళ ఇష్టం ఏదైనా చెప్పుకోనివ్వు. You are obeying God's word. నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తున్నావు. I tell you, you'll have a happy marriage.
నేను చెప్తున్నాను, నీవు అలా చేసినట్లయితే మీకు ఎంతో సంతోషకరమైన వివాహ జీవితం ఉంటుంది. I did that. నేను చేశాను. Don't fight with them. వారితో మీరేమీ పోట్లాడొద్దు. Don't fight with your in-laws. మీ అత్తమామలతో మీరేం పోట్లాడొద్దు. When my father-in-law is a very strong man. Unfortunately, he got a stronger son-in-law. మా మామగారు ఎంతో బలమైన చిత్తం కలిగిన వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయనకి ఎంతో బలమైన చిత్తం కలిగిన అల్లుడు కూడా దొరికాడు. So but he didn't realize that in the beginning. కానీ ప్రారంభంలో ఆయనకేం అర్థం అవ్వలేదు. He thought I'd be like one of his obedient sons, and he would give me all types of advice as to what I should do, like this. ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళ కుమారులాగా ఏదో నేను విధేయత చూపిస్తాను అనుకున్నాడు. కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా ఏదో సలహా ఇస్తూ ఉండేవాడు. ఇచ్చి అలా చేయని. I tell you, never once did I argue with him. నేను చెప్తున్నాను, ఒక్కసారి కూడా వాళ్ళతో నేను వివాదం పెట్టుకోలేదు. I listened. I don't care how long he talked. I never did a single thing he said. నేను వాళ్ళు చెప్పేది వింటూ ఉన్నాను. ఎంతసేపు చెప్తారో తెలియదు. వింటూ వచ్చాను. కానీ వాళ్ళు చెప్పింది ఒకటి కూడా నేను చేయలేదు. The next time I meet him, he'd give me a whole lot of more advice. I'd listen, no argument, and never do a single thing he said. He finally gave up. మరలా నేను ఆయన కలిసినప్పుడు మరలా ఇచ్చే అని చాలా చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నేను చేసేవాడిని కాదు. మొత్తానికి ఆయన విడిచిపెట్టాడు. Isn't that a better way? ఇది శ్రేష్టమైన మార్గం కాదా? Peaceful way of doing your own thing but having no conflict with anybody. నువ్వు చేయాలనుకున్నది చేయటము, ఎవరితో కూడా సంఘర్షణ పడకుండా ఉండటం. My dad would tell my dad would tell my wife all types of things. మా నాన్న కూడా నా భార్యతో అనేకమైన విషయాలు చెప్తూ ఉండేవాడు. All with good intentions. Both father and father-in-law, all with good intentions. మా నాన్నగారు కానీ మా మామగారు కానీ మంచి ఉద్దేశాలతోనే చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. My wife also listened. She come and tell me. I say, we got some plans to do, which is quite different. నా భార్య కూడా అవన్నీ విని నాకు చెప్తున్నప్పుడు మనం వేరే విధంగా చేద్దాం, మన ప్రణాళికలు వేరే నేను చెప్తూ ఉండేవాడిని. She never argued with my dad. మా నాన్నగారితో కూడా ఆమె ఎప్పుడు వివాదం పెట్టుకోలేదు. She never did what he said because she did what I said. ఆయన చెప్పింది ఆమె ఏమీ చేయలేదు, కానీ నేనే చెప్తే అదే చేసింది. What do you gain by arguing with your in-laws? కాబట్టి నీ అత్తమామలతో వివాదం పెట్టుకోవటం ద్వారా మీరేం పొందుతారు? Just ignore it. పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. If they don't have victory over sin, and most in-laws I think don't have victory over sin. ఒకవేళ వాళ్ళకి పాపం మీద జయం లేనట్లయితే చాలా మంది అత్తమామలకి వాళ్ళకి పాపం మీద జయం ఉండదు. They shout at you, yell at you. నీ మీద వాళ్ళు అరవచ్చు, కేకలు వేయచ్చు. What are you going to do? What do you do if you walk down the street and some dogs bark on the other side of the road? Let them bark. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఒక వీధిలో వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఏం చేస్తావు నువ్వు? మురిగితే మరగనివ్వు. Don't go arguing with that dog. I'll tell you this, it's not wise to go arguing with dogs that bark. నువ్వు వెళ్ళి ఆ కుక్కతో ఏం వివాదం పెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను, ఒక అరిచే కుక్కతో మనం కూడా వెళ్ళి అరవటం అనేది అది జ్ఞానయుక్తమైనది కాదు. Just quietly go by. When you come back next day, again they bark, then bark. నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి. నువ్వు మరొక రోజు వెళ్తున్నట్లయితే ఆ కుక్కలు అరుస్తూ ఉంటాయి. అరిస్తే అరవని. Good advice for relationship with in-laws who bark. ఎవరైతే అరుస్తూ ఉంటారో వాళ్ళతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఆ అత్తమామలతో మంచి సంబంధం కలిగి ఉండాలంటే ఇది మంచి సలహా. I'm telling you honestly. నేను యథార్థంగా చెప్తున్నాను. But be detached. But I see the same Jesus. కానీ భావోద్వేగాల విషయంలో మనం విడిచిపెట్టాలి. కానీ అదే యేసు ప్రభువుని మనం చూసినట్లయితే when he was in agony on the cross, caring for his mother, that is the balance. ఆయన ఆ సిలువలో వేదనల గుండా వెళ్తున్నా కానీ తన తల్లిని పట్టించుకునే జాగ్రత్త తీసుకున్నాడు. అదే ఇక్కడ సమతుల్యత. To say to your mother, I am now not the same, but even in the midst of your agony, to think, oh, somebody's got to take care of my mother. అయినా కానీ నీ శ్రమల్లో వేదనలో నువ్వు ఉన్నప్పటికీ నా తల్లిని ఎవరైనా చూసుకోవాలి అని జ్ఞాపకం చేసుకోవటం. But Lord, she's got 4 other sons. Why are you worried? That's okay, but I'm the eldest son. ప్రభువా, ఇంకా తనకి 4 కుమారులు ఉన్నారు కదా అని ఎవరైనా అడిగినట్లయితే, అయినా పర్వాలేదు, నేను పెద్ద కుమారుణ్ణి. I have a responsibility. నాకు బాధ్యత ఉంది. Boy, there's something I learned from Jesus. ఇక్కడ యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. It doesn't matter if there are other sons. వేరే కుమారులు ఉన్నా కానీ Jesus felt he was the eldest and he must provide for her. That's the balance. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద కుమారుగా ఉన్నాడు. నా తల్లికి నేను సదుపాయాలు కలగచేయాలని ఆయన అనుకున్నాడు. అదే సమతుల్యత ఇక్కడ. Care for your parents when they are old. నీ తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు పట్టించుకోవటం. Sometimes your wife may not want you to send money to your parents who are poor.
మీ తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఉన్నట్లయితే వారికి డబ్బు పంపించే విషయంలో ఒకవేళ నీ భార్య ఒప్పుకున్నట్లయితే, Now, if your parents have plenty, or your parents are using money you send to them to get drunk or something like that, then don't send it. నీ తల్లిదండ్రులకి ఎంత విస్తారంగా డబ్బు ఉంటే కాదు, లేనట్లయితే వాళ్ళు నువ్వు పంపించిన డబ్బుతో వాళ్ళు మద్యపానం చేసి దాన్ని పాడు చేస్తున్నప్పుడైతే నువ్వు పంపించాల్సిన అవసరం లేదు. But if they are in real need కానీ వాళ్ళు నిజమైన అవసరంలో ఉన్నప్పుడు, and they've taken care of you, you should send them money. వాళ్ళు నిన్ను పెంచి పోషించారు కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. Someone asked me a question once. ఒకరు ఈ విధంగా నన్ను ప్రశ్న అడిగారు, What if my wife does not allow me to send money to my parents? I say, obey the scripture which says, don't let your left hand know what your right hand is doing. Very simple. ఒకరు ఈ విధంగా నన్ను ప్రశ్న అడిగారు, నా తల్లిదండ్రులకు నేను డబ్బులు పంపిస్తుంటే నా భార్య ఒప్పుకోవట్లేదు, నేనేం చేయాలి అని అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, లేఖనాల్లో చెప్పినట్టు చేయండి, నీవు కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకుండా ఇవ్వు అని ఉంటుంది, ఆ విధంగా చేయమని చెప్పాను. Send off that money before your wife even knows it's gone. నీ భార్యకి అసలు తెలియక ముందే వాటిని పంపించేసాయి. It's scriptural. లేఖనానుసారమైనది అది. Your wife is like your left hand. Don't let her know it. You're doing good. నీ భార్య నీ ఎడమ చేయి వంటిది, తనకు తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి. But make sure you're not giving money to people who don't need it. కానీ అవసరం లేకుండా నువ్వు డబ్బులు ఇస్తున్నావేమో ఒకసారి చూసుకో. I mean, if your mother's your parents are very rich, you don't need to support them. నీ తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ డబ్బులుంటే నువ్వేమీ వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు. I mean, you can give them a token gift or something to show your appreciation. ఎప్పుడైనా వాళ్ళని అభినందించడానికి ఎప్పుడైనా గిఫ్ట్ లాగా ఇస్తే ఇవ్వచ్చు. But you got to build your own family. I think it's foolish for ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. husband to keep sending money where it's not needed. ఎక్కడైతే అవసరం లేదో అక్కడికి డబ్బులు పంపిస్తూ ఉంటాం. ఒక భర్త ఆ విధంగా చేస్తున్నట్లయితే అది బుద్ధిహీనత. See, God also doesn't give where it's not needed. God gives where it's needed. దేవుడు కూడా అవసరం లేని చోట ఇవ్వడు, ఎక్కడ అవసరం అక్కడే ఇస్తాడు. Once you get married, remember this also, that as far as possible you should think together in this area. కాబట్టి వివాహం అయిన తర్వాత దీన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ప్రతి చోట కూడా ఇద్దరు కలిసి ఆలోచించుకోవాలి. Think together in the matter of finances, because that's the other area where there's a lot of problems. In-laws, another big area is money. కాబట్టి డబ్బుల విషయంలో కూడా ఇద్దరు కలిసి ఆలోచించుకోవాలి. ఒకటి అత్తమామల ద్వారా వస్తున్న సమస్య, రెండోది ఏంటంటే డబ్బు దగ్గర కూడా సమస్య వస్తుంది వివాహంలో. And you may say, but I earned the money, so I do what I like with it. నీవు అనొచ్చు, నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను నువ్వు అనొచ్చు. Well, you're letting the devil come bring a division between you. నీవు అలా ఉన్నట్లయితే సాతాను మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని విభజిస్తున్నాడు. Why did God give you a wife? To be a helper. దేవుడు నీకు భార్యను ఎందుకు ఇచ్చాడు? నీకు సహాయకురాలుగా ఉండాలని. Why did God give Adam a wife? To be a helper to, let me say, to help you to think straight. ఆదాముకి దేవుడు భార్యను ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే సరిగా ఆలోచించాలని. Even in the use of money. డబ్బులు ఉపయోగించే విషయంలో కూడా. You may think you're very smart and you know how to handle everything. Maybe you are. నువ్వేమో పెద్ద తెలివి కల్లోడు అనుకోవచ్చు, నేను అన్ని బాగా చేస్తాను అనుకోవచ్చు, అది నిజమే అయ్యుండొచ్చు కూడా. But God now is giving you a helper because He can help you. Unless you got a very unreasonable wife. దేవుడు నీకు ఒక సహాయకురాలను ఇస్తున్నాడు, ఎందుకంటే నీకు సహాయం చేయాలని. ఒకవేళ నీ భార్య సరిగా లేనట్లయితే అది వేరే విషయం. I think you must respect your wife and recognize that God has given her to you to balance you. కాబట్టి దేవుడు నీ భార్యను ఎందుకు ఇస్తాడంటే నిన్ను గాయపరచడానికో మరొక దానికో కాదు, కానీ నీకు సమతుల్యత కలుగజేయటానికి. You know, I experience a lot of this in dealing with churches. సంఘాలని నేను నిర్వహించేటప్పుడు దీన్ని నేను చాలా చూశాను. Where I say the New Testament pattern is 2 elders in a church. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఒక సంఘంలో ఇద్దరు సంఘ పెద్దలు ఉంటారు. I've seen the tremendous advantage we've had here with Ian and I being elders here right from day one. మొదటి రోజు నుంచి కూడా నేను సహోదరుడు ఇయాన్ ఇద్దరము సంఘ పెద్దలుగా ఉండటంలో ఇద్దరు ఉండటం వల్ల ఎంత ప్రయోజనం నేను చూశాను. That's a blessing which I'm extremely thankful to God for. And it's the same in marriage. Why 2 elders? Why not 1? ఈ ఆశీర్వాదాన్ని నేను ఎంతగానో అనుభవించాను కాబట్టి ఈ విషయంలో దీన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉంటాను. కాబట్టి ఎందుకు ఇక్కడ ఇద్దరు సంఘ పెద్దలు ఉండాలి అంటే, అదేవిధంగా వివాహంలో కూడా ఎందుకు భార్య భర్త ఇద్దరు ఉండాలి అంటే, because if you have one, I've seen that in some of our own CFC churches. ఎందుకంటే ఒక్కరే ఉంటే ఏమవుతుందంటే మన సొంత CFC సంఘాల్లో నేను చూసిన విధంగా జరగటం, where one man is very gifted, very capable, ఒక వ్యక్తి ఉంటాడు, ఎన్నో తలాంతులు ఉన్నాయి, ఎంతో సామర్థ్యం ఉంది, wonderful organizer,
does a tremendous work, ఎంతో బాగా ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఎంతో పని చేస్తున్నాడు. but he knows that in CFC we believe in 2 elders. కానీ ఆయనకి తెలుసు అదేంటంటే సిఎఫ్సి సంఘంలో 2 సంఘ పెద్దలు ఉండాలి కనీసం. So he appoints the person who is least likely to question him in the church as a fellow elder. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే సంఘంలో తనని ఎవరైతే అసలు ప్రశ్నించరో అలాంటి వాళ్ళని ఏర్పరచుకొని సంఘ పెద్దగా చేస్తాడు. And that person is yes sir type of person. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రతిదానికి ఎస్ సార్ అని చెప్తూ ఉంటాడు. Anything, yes sir. Jump into the river, yes sir. ఆ నదిలో దూకుదాం అంటే ఎస్ సార్. Yes sir, yes sir, yes sir. అన్నిటికీ ఎస్ సార్ అని చెప్తూ ఉంటాడు. And for name's sake, he's got an elder. కానీ పేరుకైతే ఆయన కూడా సంఘ పెద్దే. And I tell them, I can see through that. I say, this is all window dressing. నాకు చూస్తే అది అర్థమవుతుంది. అదేంటంటే పై మెరుపులే. You're pretending that you're 2 elders. I say, you're not 2 elders. You're just a single Pentecostal pastor running the show. ఇక్కడ 2 సంఘ పెద్దలు ఉన్నట్లు వాళ్ళు కనపడతారు, కానీ నిజానికి నువ్వు ఒక్కడే సంఘ పెద్దవి. ఇక్కడ ఏదో పెంతెకోస్తు పాస్టర్ వలే నువ్వు నడుపుతూ ఉంటావు. For name's sake, you put one fellow as a elder, and there are some people who treat their wives like that. ఏదో పేరుకి ఇంకొకరిని సంఘ పెద్ద అని పెట్టుకుంటావు అంతే. అదే విధంగా భర్త కూడా భార్యని చూస్తూ ఉంటాడు అనేక సార్లు. Yeah, she's my helper, but only for name's sake. ఆమె నా సహాయకురాలు, ఏదో పేరుకి అది. She's just got to come and put the rubber stamp. I've already decided the whole thing. ఏం చేయాలి నేను ముందే నిర్ణయించుకున్నాను, ఆమె వచ్చి ఏదో రబ్బర్ స్టాంప్ వేయటం అంతే. That's not the reason why God gave you a wife. దేవుడు నీకు భార్యనిచ్చింది అందుకు కాదు. And that's not the reason why we say there must be 2 elders in a church. The 2 elders are what brings balance. It's like 2 legs. సంఘంలో కనీసం 2 సంఘ పెద్దలు ఉండాలని మనం చెప్పేది అందుకోసం కాదు, ఎందుకంటే ఒక 2 కాళ్ళ వలె సమతుల్యత ఉండాలని. If you ever think your wife is not needed, try standing on one leg. నీ భార్య నీకు అవసరం లేదని నీకు అనిపిస్తున్నట్లయితే నువ్వు ఒక కాలు మీద నిలబడి చూడు. And see how long you can stand, just in case you have some doubt about it. నువ్వు ఎంత టైము ఆ విధంగా నిలబడగలవో చూడు, ఒకవేళ నీకు సందేహం ఉంటే. That's the other leg. Maybe the right leg is more important, like the right hand, but you need the other leg. ఆమె ఇంకొక కాలు వంటిది. బహుశా కుడి కాలు కానీ కుడి చెయ్యి కానీ ప్రాముఖ్యమైన అయ్యుండొచ్చు, కానీ మరొక చెయ్యి కాలు వంటిది. To stand on it, what gives you greater stability in your life. ఆ విధంగా నువ్వు నిలబడొచ్చు, నీ జీవితంలో సమతుల్యత లభిస్తుంది, స్థిరత్వం లభిస్తుంది. And your wife has been given to you to give you stability in your married life. నీ వివాహ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొని రావడానికి నీ భార్య నీకు ఇవ్వబడింది. Appreciate her and value her. ఆమెను అభినందించు, ఆమెకి విలువివ్వు. Sometimes it may be the wife who needs to value her husband, who she thinks is dumb. కొన్నిసార్లు భార్య కూడా భర్తకి విలువివ్వాలి. ఏమనుకుంటుందండి, నా భర్తకి ఏమీ తెలియదని అనుకుంటున్నాము. Stability comes when both fulfill their part, like 2 hands, 2 eyes, 2 ears, 2 legs. స్థిరత్వం అనేది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఇద్దరూ కూడా వారి పాత్రను వాళ్ళు పోషిస్తున్నప్పుడు. 2 కాళ్ళ వలె, 2 కళ్ళు వలె, 2 చేతుల వలె, 2 చెవుల వలె. It's stability. You have 3-dimensional vision because you got 2 eyes. You try to. ఆ విధంగానే స్థిరత్వం అనేది లభిస్తుంది. ఎందుకంటే 2 కళ్ళు ఉన్నప్పుడే 3 డైమెన్షనల్లో మనం చూడగలం. With 1 eye, what you have is 2-dimensional vision. 3-dimensional vision comes because you got 2 eyes which are not in the same point but slightly apart, like these 3-dimensional cameras. ఒక కన్ను మాత్రమే ఉంటే కేవలం 2 డైమెన్షన్లోనే నువ్వు చూడగలవు, కానీ 2 కళ్ళు ఉన్నప్పుడు మనకి 3 డైమెన్షన్లో మనం చూడగలం. ఈ 3 డైమెన్షనల్ కెమెరాల వలె. They have 2 lenses slightly apart like the eyes. That's how you get a 3-dimensional picture. ఆ 3 డైమెన్షనల్ కెమెరాల్లో మనం చూసినట్లయితే 2 లెన్స్ కొంచెం దూరంగా ఉంటాయి మన కళ్ళు ఉన్నట్లుగా. అందుకే మనకి 3 డైమెన్షనల్ పిక్చర్ అనేది వస్తుంది. So there's a dimension of understanding of a situation. కాబట్టి ఒక పరిస్థితిని అర్థం చేసుకోవటానికి రకరకాల కోణాలు ఉంటాయి. That can come only if you are willing to accept a wife who looks at it from a slightly different position than yours. నువ్వు చూసే దానికంటే కూడా వేరుగా ఇంకొక వైపు చూస్తున్నా నీ భార్య ఇచ్చే సలహా నువ్వు తీసుకున్నప్పుడే అది నీకు దొరుకుతుంది. Like the 2 eyes, a little separated. 2 కళ్ళు కొంచెం దూరంగా ఉన్నట్లుగా. If both eyes were right next to each other, you wouldn't have 3-dimensional vision. 2 కళ్ళు కూడా ఒకే పాయింట్ దగ్గర ఉన్నట్లయితే నీకు 3 డైమెన్షన్స్ లో ఏమీ కనపడదు. These are little parables in nature. ప్రకృతిలో మనకు కనపడే ఉపమానాలు ఇవి. God's given your wife to be a helper and she sees things slightly different from you, but your aim is the same. దేవుడు నీకు సహాయకురాలుగా ఉండటానికి నీకు భార్యనిచ్చాడు. ఇంకొక దృక్కోణంలో ఆమె చూస్తుంది, కానీ ఇద్దరి యొక్క గమ్యం మాత్రం ఒకటే. To glorify God. దేవుణ్ణి మహింపరచటం. Accept her help. తన సహాయాన్ని తీసుకో. In the way you run your finances. Run your finances, sure. నీ ఆర్థిక లావాదేవీలు నువ్వే నడుపు, కానీ సహాయం తీసుకో.
but accept her advice and don't despise it. తానిచ్చే సలహాలను తీసుకో, దాన్ని తిరస్కరించొద్దు. That will build your marriage, not only in a matter of money, but in every other area. ఆ విధంగా నీ వివాహం కట్టబడుతుంది. కేవలం ఆర్థిక సంబంధమైన విషయాల్లో కాదు, కానీ అన్ని విషయాల్లో కూడా. Particularly once you have children, you really need her advice. ముఖ్యంగా పిల్లలు కలిగిన తర్వాత నిజంగా తన సలహాలు ఎంతో అవసరం. I'll tell you some areas when it comes to children, she may know better than you. పిల్లల విషయానికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో నీకంటే కూడా తనకే ఎక్కువ తెలుస్తుంది. Any father will tell you this. I can certainly say this. ఏ తండ్రి అని చెప్పగలడు, నేను కూడా చెప్పగలను. You have a little baby crying his or her lungs out, and the poor father doesn't have a clue. ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నట్లయితే ఆ తండ్రికి ఏమీ తెలియదు ఏం చేయాలో కూడా. What's the reason? The mother picks it up immediately, knows the reason. దానికి కారణం ఏంటో తల్లికి తెలిసి వెంటనే తీసుకుంటుంది. Is it because she's cleverer? No. ఆమె నీకంటే ఎక్కువ తెలివితేటలు ఆమెకు ఉన్నాయనా? కాదు. There's a little instinct there in a mother that tells her what exactly is the problem with the child when the father is absolutely clueless. కాబట్టి ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో తండ్రికి అసలు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తల్లికి అది అర్థమవుతుంది. ఎందుకంటే వారి యొక్క స్వభావంలో అది ఉంటుంది. And the father may be a brilliant scientist or whatever it is, but he's clueless when it comes to the child. తండ్రి ఏదో గొప్ప సైంటిస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియదు తనకి. See, that's just an example of how we need one another. It's not just in the ordinary things like that. కాబట్టి మనం ఒకరికొకరు ఎంత అవసరమో తెలియజేయటానికి దేవుడు వీటన్నిటిని పెట్టాడు. కేవలం వీటి విషయంలోనే కాదు, in many other areas, another viewpoint. So value your wife's input in the matter of money matters or every other matter. కాబట్టి అనేక ఇతర విషయాల్లో కూడా వేరే వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారో మనకు తెలియాలి. కాబట్టి డబ్బు విషయంలోనూ అనేక విషయాల్లో నీ భార్య యొక్క సలహాలను తీసుకోవాలి. Don't think you're so smart that you can take every decision in life. నువ్వెంతో తెలివితేటలు గలవాడి కాబట్టి జీవితంలో ప్రతి నిర్ణయం నువ్వే తీసుకోవచ్చు అని అనుకోవద్దు. Because I'll tell you this, you may think like that when children or children are small. మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లేకపోతే మీకు అసలు పిల్లలు లేనప్పుడు నువ్వు తీసుకోవచ్చు కానీ అలా. But if you grow up like that and think that you can bring up your children best without your wife's advice, నీ భార్య సలహా తీసుకోకుండా నీ పిల్లల్ని నువ్వేదో బాగా పెంచొచ్చు అని నువ్వు అనుకున్నట్లయితే, I can prophesy your children will go astray. నేను ప్రవచిస్తున్నాను, మీ పిల్లలు దారి తొలగిపోతారు. Believe it or not, they will. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, కానీ జరుగుతుంది. Because you ran your home like a single Pentecostal pastor. ఎందుకంటే మీ ఇంటిని మీరు పెంటెకోస్టల్ పాస్టర్ వలె నువ్వు ఒక్కడే నడిపించావు. That's not the way to run a home. ఒక ఇంటిని నడిపించే విధానం అది కాదు. There's a dual eldership in the home. ఇంటిలో ఇద్దరు పెద్దల వలె ఉంటారు, father and mother. తల్లి తండ్రి. Produces the balance. అదే స్థిరత్వాన్ని తీసుకొని వస్తుంది. Because none of us can reflect God perfectly to our children. ఎందుకంటే మనలో ఏ ఒక్కరమో దేవుని యొక్క స్వభావాన్ని పిల్లలకి మనము చూపించలేము. Impossible. The glory of God was seen in Jesus Christ, full of grace and truth. ఎందుకంటే అది అసాధ్యము. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభువారిలో కనపరచబడింది కృప సత్య సంపూర్ణునిగా. And you must be humble enough to acknowledge, no matter how spiritual you are, నువ్వెంత ఆత్మ సంబంధమని నువ్వు అనుకున్నా కానీ నిన్ను తగ్గించుకొని సత్యాన్ని నువ్వు అంగీకరించాలి. No matter how smart you think you are, you cannot reflect the nature of God fully yourself. నువ్వెంత తెలివితేటలు గలవాడు అయినా కానీ దేవుని యొక్క స్వభావాన్ని నీ ఒక్కడివే సంపూర్ణంగా నీవు ప్రతిఫలింప చేయలేవు. I acknowledge that from day one when we started our church. మొదటి రోజు నుండే దాన్ని నేను గుర్తెరిగాను. ఇక్కడ సంఘం ప్రారంభించబడినప్పటి నుంచే. I may think I'm more gifted than my fellow elder, but I cannot reflect the nature of God fully by myself. So God gives me a brother. నా తోటి పెద్ద కంటే కూడా నాకు ఎక్కువ తలాంతులు ఉండొచ్చు. అంత మాత్రాన దేవుని యొక్క స్వభావాన్ని నా తోటి పెద్ద లేకుండా నేను చూపించలేను సంపూర్ణంగా. To fill up the gaps in my personality and my being able to reflect Christ. కాబట్టి నా వ్యక్తిత్వంలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారి వలె నేను ఇతరులకు చూపించే విషయంలో నేను ఒక్కడిని ఆ విధంగా చేయలేను ఇతరులు లేకుండా. And if I'm humble enough to accept him not as some second class brother but as an equal. నన్ను నేను తగ్గించుకొని ఆయన ఏదో రెండవ తరగతికి సంబంధించిన వ్యక్తిలాగా నేను చూడకుండా నాతో సమానుడు అని నేను తీసుకున్నప్పుడు, who can balance me out, may not have the gifts I have, it doesn't matter. నాకు సమతుల్యతను తీసుకొని వస్తాడు. నాకున్న తలాంతులు ఆయనకు ఉండకపోవచ్చు, but he's balancing me out in areas where I'll be terribly imbalanced if he isn't there. ఆ వ్యక్తి లేకపోతే నా వ్యక్తిత్వంలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ విషయంలో నేను ఎంత అసమతుల్యంగా ఉంటాను.
So all it requires on the part of husband or wife is humility. కాబట్టి భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా దీనత్వము. The humility to acknowledge that no matter how smart you think you are imbalanced. దీనత్వం అంటే ఏంటంటే ఇక్కడ నువ్వెంత తెలివితేటలు కలవాడివా నువ్వు అనుకున్నా కానీ నువ్వు ఒక్కడిగా చూసుకున్నట్లయితే నీలో సమతుల్యత లేదు. However clever you may be, however books on psychology and marriage you have read, you are imbalanced. నువ్వెంత తెలివితేటలు కలవాడివైనా, నువ్వు వివాహం గురించి, పిల్లల్ని పెంచడం గురించి ఎన్ని మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదివినా కానీ నువ్వు ఒక్కడివే అయితే నీలో సమతుల్యత లేదు. And you will be imbalanced till the end of your life. నీ జీవితాంతం నువ్వు అలా అసమతుల్యంగానే ఉంటావు. I've been a believer 53 years. I'm the first person to acknowledge I'm imbalanced. 53 సంవత్సరాలు నేను విశ్వాసిగా ఉంటున్నాను. ఆ విధంగా ఒకే ఒక్క వ్యక్తి అసమతుల్యంగా ఉంటాడు అని చెప్పడానికి నేనే మొట్టమొదటి ఉదాహరణ, నేనే మొట్టమొదటిగా ఒప్పుకుంటున్నాను. But I thank God I'm not a lonely person. I'm a part of a body. కానీ దేవునికి వందనాలు, నేను ఒక్కడినే కాదు, నేను క్రీస్తు యొక్క శరీరంలో భాగంగా ఉన్నాను. This hand is imbalanced, but thank God there's a left hand. ఈ ఒక్క చెయ్యే ఉన్నట్లయితే అసమతుల్యంగా ఉంటుంది, కానీ దేవునికి వందనాలు ఎడం చెయ్యి కూడా ఉంది. Right leg is imbalanced, but thank God there's a left leg. కుడి కాలు అసమతుల్యంగా ఉంటుంది, కానీ దేవునికి వందనాలు ఎడం కాలు కూడా ఉంది. It's like that. Every part of our body is imbalanced and you need to recognize you're imbalanced. కాబట్టి శరీరంలో ప్రతి అవయవం కూడా ఒక్కటిగా ఉన్నట్లయితే అది అసమతుల్యంగా ఉంటుంది. అదేవిధంగా నీవు కూడా ఒక్కటిగా ఉన్నట్లయితే అసమతుల్యంగానే ఉంటావు. And that will give you the humility to consult your wife in money matters and every other matter. So important. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ మరే విషయమైనా కానీ నీ భార్యను నీవు సలహాలు తీసుకునే విషయంలో నిన్ను దీన్నుగా చేస్తుంది ఈ సత్యం. That leads on to communication. అదేం చేస్తుందంటే ఇద్దరు మాట్లాడుకునేటట్లు చేస్తుంది. Communication is one of the very important things in married life. వివాహ జీవితంలో కూడా ఈ సంభాషించుకోవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది.